మన టాలీవుడ్లో డైరెక్టర్ రాజమౌళి తర్వాత త్రివిక్రమ్ గారు మైథాలజీ టచ్ చేసే పెద్ద మూవీ అయితే తీయబోతున్నాడు భయ్య. అయితే దీంట్లో అనమాట మన అల్లు అర్జున్ ని హీరోగా పెట్టుకొని తీస్తున్నారు అని పెద్ద అప్డేట్ అయితే వచ్చింది భయ్య. ఇది అందరికి తెలిసిందే. ఈ మూవీ బడ్జెట్ అనమాట 1000 కోట్లు. అలాగే దీన్ని అనమాట ప్రొడ్యూస్ చేసేది నాగవంశీ గారు. అయితే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయింది అనుకున్నాం భయ్య. కానీ ఆ కాంబినేషన్ అనమాట ఇప్పుడైతే చేంజ్ అయిపోయింది. ఇక ఆ ప్లేస్ లో అంటే అల్లు అర్జున్ ప్లేస్ లో అనమాట ఇప్పుడు ఎన్టీఆర్ అయితే వచ్చాడు. అసలు ఏం జరిగింది అనేది అనమాట పాయింట్ అయితే మాట్లాడుకుందాం భయ్య. ఇప్పుడు గాడ్ ఆఫ్ వార్ మూవీ అనేది అనమాట చాలా పెద్ద మైథాలజీ టచ్ ఉన్న మూవీ. అందుకే బయోపిక్ అని చెప్పొచ్చు. దాని అనమాట పూర్తిగా డిఫరెంట్ లెవెల్లో అయితే డైరెక్టర్ త్రివిక్రమ్ గారు అయితే తీయబోతున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో ముందుగా అనమాట అల్లు అర్జున్ అయితే అనుకున్నారు భయ్య. అయితే అల్లు అర్జున్ తో కన్ఫర్మ్ అయిపోయింది. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఈ మూవీ వస్తుంది అనుకున్నాం భయ్య. ఆ రకంగా అందరూ ఊహించుకున్నారు. అయితే అర్జున్ అట్లే గారితో A22 మూవీ అయితే తీస్తున్నాడు. మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ త్రివిక్రమ్ తో మూవీ అనుకున్నాం భయ్య. కాకపోతే ఇప్పుడు అనమాట అది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జున్ అనమాట డైరెక్టర్ యాక్టివ్తో ఒక పెద్ద మూవీ అయితే తీస్తున్నాడు. ఆ మూవీ సింగిల్ పాట డబుల్ పాట అనేది ఇంకా క్లారిటీ లేదు. దాని కారణంగా అల్లు అర్జున్ ఇక రాడేమో అని అనుకున్నాను అనమాట త్రివిక్రమ్ గారు. ఇప్పుడు అనమాట ఒక చిన్న మూవీ అయితే తీస్తున్నాడు. అది వెంకటేష్ గారితో ఈ మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ తో గాడ్ ఆఫ్ వార్ మూవీ అయితే తీయబోతున్నాడు భయ్య. నేనైతే షాక్ అయిపోయా. అసలు ఈ మూవీ స్టోరీని రాసుకున్నదే ఎన్టీఆర్ అన్న కోసం అంట భయ్య డైరెక్టర్ త్రివిక్రమ్ గారు. అయితే ఎన్టీఆర్ అనమాట బాగా బిజీ షెడ్యూల్ ఉండడం కారణంగా ఎన్టీఆర్ అనమాట ఈ మూవీ స్టోరీని రిజెక్ట్ చేశాడు. తర్వాత అల్లు అర్జున్ దగ్గరికి అయితే ఈ మూవీ స్టోరీ వెళ్ళింది. ఆ తర్వాత అల్లు అర్జున్ బిజీ లైనప్పుడు చూసి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మళ్ళీ ఎన్టీఆర్ దగ్గరికి అయితే ఈ మూవీ స్టోరీ అయితే తీసుకొచ్చారు. ఎలా తెలిసింది అంటారా? ప్రొడ్యూసర్ నాగవంశీ గారు 2 ట్వీట్లు అయితే చేశారు భయ్య. ఆ ట్వీట్లో అనమాట కవిత్వం అయితే ఉంది భయ్య. ఆ కవిత్వం అర్థం చేసుకోవాలి అంటే మైండ్ పోవాల్సిందే. అలాంటి కవిత్వం అయితే ఉంది. దాంట్లో అఫీషియల్ గా అయితే తెలిపేశారు ఈ మూవీలో మన ఎన్టీఆర్ అనే హీరో అని. అయితే మరి ఎన్టీఆర్ అనే తీసుకున్నారు. ఎన్టీఆర్ తో ఈ మూవీ బాగుంటుందా లేదా అని అనమాట చాలా మంది అయితే డౌట్ పడతారు. కానీ అదైతే పెట్టుకోకండి భయ్య. ఎన్టీఆర్ అంటే ఒక మామూలు పర్సన్ కాదు. ఇప్పుడు యమదొంగ మూవీలో చూసుకోండి ఒక డైలాగ్ అయితే ఉంటుంది. ఆ డైలాగ్ అనమాట ఎన్టీఆర్ తప్ప ఎవరు చెప్పలేరు. ఆ రకంగా అయితే చెప్పాడు. దాని తర్వాత జై లవకుశ మూవీ అయితే చూడండి భయ్య. జై లవకుశ మూవీలో అనమాట ఒక అమాయకుడిలాగా, ఒక దొంగలాగా, ఒక ఎనిమిలాగా 3 వేరియేషన్స్. ఆ తర్వాత ఇప్పుడు పూర్తిగా అనమాట డిఫరెంట్ గా వాట్ మూవీలో పూర్తిగా ఎనిమి రోల్ అయితే వస్తున్నాడు. ఇలా అన్ని మల్టిపుల్ రోల్స్ అనమాట ఎన్టీఆర్ అయితే చేయగలడు. అలాంటి పర్సన్ అనమాట ఈ మూవీకి పక్కాగా సెట్ అవుతాడు. అందుకనమాట మళ్ళీ డైరెక్టర్ త్రివిక్రమ్ గారు మన ఎన్టీఆర్ దగ్గరికి అయితే ఈ మూవీ స్టోరీ అయితే తీసుకొచ్చాడు. వేరే లెవెల్ అయితే ఉండబోతుంది. ఈ మూవీ అనమాట 2026 సెకండ్ హాఫ్ లో అయితే స్టార్ట్ అవుతుందంట భయ్య. ఎప్పుడు మొదలైనా సరే భారీ బడ్జెట్ మూవీ భారీ కాంబినేషన్ అయితే వస్తుంది. నాకు తెలిసి భయ్య ఒక మైథాలజీ మూవీని అనమాట ఈసారి డైరెక్టర్ త్రివిక్రమ్ గారు పూర్తిగా మార్చేసి చూపిస్తారు అని నాకు అనిపించింది. ఈ విషయం గురించి మీరు అనుకుంటారు? అలాగే ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్.